అమ్మ నేను ఒకసారి పెళ్ళిలో చూసానమ్మా, మామూలుగా మాకు అందరికి అలవాటు ఏంటంటే స్టేజ్ మీదకి అలా వెళ్ళిపోతూనే ఉంటాం ఫోటోలు దిగడానికి, కంగ్రాచులేట్ చేయడానికి, ఆక్షతలు వేయడం ఇంకా ఉంటుంది కదా పెళ్ళప్పుడు. అలా వెళ్ళినప్పుడు ఒక పంతులు గారు చాలా కోపంగా తిట్టేశారమ్మా అందరినీ, చెప్పులు వేసుకొని వస్తారా ఏంటి అని. ఎందుకమ్మా వేసుకొని వెళ్ళకూడదా? దీని గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. వెళ్ళకూడదు అసలు. మామూలుగా పాదరక్షలు ఎందుకు వేసుకుంటాం? రోడ్డు మీద నడిచినప్పుడు ముళ్ళు ఇవన్నీ గుచ్చుకోకుండా వేస్తూ ఉంటాం, లేదా కాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో వేసుకోవాలి తప్ప అసలు పాదరక్షలు ఇంట్లో ధరించకూడదు. అలాంటిది ఆ శుభప్రదం భార్యాభర్తలు ఆ కళ్యాణమైనటువంటి ఆ ప్రదేశంలో, ఎందుకంటే వధువుని లక్ష్మీదేవిగా వరుణ్ణి విష్ణుమూర్తిగా భావించి కన్యాదాతలు కన్యాదానం చేస్తూ ఉంటారు, అల్లుణ్ణి విష్ణువుగా భావించి. అంటే అక్కడ ఎంత దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే నేను ఒకసారి చెప్పాను, సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన. ఆ సమయంలో, ఈ సుముహూర్తంలోనే కదా మా అక్షతలు వేసేది, ఆ సమయంలో దేవతలే దిగి వస్తారట మనల్ని ఆశీర్వదించడానికి. అలాంటి సమయంలో నువ్వు నెక్స్ట్ ఆ పాదరక్షలు వేసుకెళ్తున్నావా? అదే కాకుండా క్షతము కానటువంటి అక్షతల్ని ఎంతో మంత్రోచ్చారణతో మంత్రీకరించి అవి వాళ్ళ మీద జల్లుతూ ఉంటారు. ఇక్కడ చల్లినప్పుడు అలాంటివి కింద పడ్డప్పుడు నువ్వు చెప్పులతో తొగ్గుతున్నావు అంటే నువ్వు దైవాన్ని తిరస్కరించినట్టే కదా. అందుకని మరి ఎలా వేసుకెళ్తారు స్టేజ్ మీదకి చెప్పులు? అసలు వేసుకెళ్ళకూడదు, ఖచ్చితంగా వేసుకెళ్ళకూడదు. పంతులుగా తిట్టడంలో తప్పే ఉంది, ఇంకా సంతోషం వారు చెప్పినందుకు అసలు వేసుకెళ్ళకూడదు అమ్మా చెప్పులు. అక్కడ ఎంతో దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. నూతన వధూవరుల్ని మనస్ఫూర్తిగా మనం చక్కగా దైవానికి గుర్తుగా మీరు సింబాలిక్గా ఆశీర్వదించి రావాలి తప్ప చెప్పులు వేసుకెళ్ళడం అనేది చాలా తప్పు. అలాగే అమ్మా. సో ఈ పెళ్ళి అనే ప్రక్రియ గురించి ఎంతో అద్భుతంగా ఈ సిరీస్ని మీరు ప్రతి ఒక్కటి మాకు వివరించడం జరిగిందమ్మా. ఎంత విలువలు ఉంటాయి, ప్రతి ఒక్క మంత్రంకి ఎంత అర్థం ఉంటుంది, ఇద్దరు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి లైఫ్ని, అటు తల్లిదండ్రులే కానీ ఇటు పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు పిల్లలు కానీ ఎంతో చక్కగా వివరించారమ్మా. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఉండే ఈ జనరేషన్కి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలి. మీ మాటల్లో ఎంతో అద్భుతంగా చెప్పారమ్మా. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడాము, నెక్స్ట్ సిరీస్లో పెళ్లి తర్వాత ఇంకొన్ని ఘట్టాలు ఉంటాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడదామమ్మా. మీ మాట ప్రేక్షకులకి ఏమన్నా చెప్తారు? తప్పకుండా అమ్మా. యువతకు ఒకటే చెప్తున్నాను, పెళ్ళి అంటే భయపడవలసిన పనేమీ లేదు. అది మీ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ భయపడి వివాహం చేసుకోకపోవడం అనేది మన ధర్మాన్ని తిరస్కరించడమే. ఎందుకంటే సమాజానికి, మన ధర్మానికి మీరు పౌరుల్ని అందించాలి కదా. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఉండాలి అంటే మీరు వివాహాలు చేసుకోవాలి, ధర్మబద్ధమైన సంతానాన్ని కనాలి, చక్కగా మన హిందూ ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మన దేశం జగద్గురువుగా మళ్ళీ మారాలి. ఇది గ్రహించి అందరూ వివాహం చేసుకోండి. ఇప్పుడు యువత ఆ ధర్మాల్ని, సూక్ష్మమైనటువంటి ధర్మాల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆ సమయం లేకపోతే కనీసం చెప్పేటటువంటి మాలాంటి వాళ్ళ మాటలనైనా విని ఆ అపోహల్ని పోగొట్టుకుని వివాహ ధర్మంలోకి అడుగుపెట్టండి. అందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. అయితే ఇక్కడ ఎండ్ చెప్పే ముందర మన ఆర్బీసీ ప్రేక్షకులు నిజంగా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మేము గతంలో చేసిన కొన్ని సిరీస్లు కానీ, ఇప్పుడు పెళ్లి మీద మేము చేస్తున్న సిరీస్ని కానీ ఎంతో ఆదరించారు. అంటే మీరందరూ కూడా ఇలాంటి ఒక న్యాయబద్ధమైన కొన్ని సందేహాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనేది అర్థమైంది. కాబట్టి పెళ్ళి అనే ప్రక్రియ గురించి మీరు కూడా మీకు సంబంధించిన టీనేజర్స్ కానీ, లేకపోతే ఇలా పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ, అమ్మ ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తూ ఏ వయసులో ఎలా ఉండాలి అనేది కూడా ఎంతో వివరంగా చెప్పారు. ఇది ఏదో ఏజ్ని బట్టే అని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన ఉండాలి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి, పెళ్ళి వద్దు అనే వాళ్ళకి, పెళ్ళి చేసుకోవాలి అనే వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.